ఒక్కసారి ఆలోచించండి. మన వంటింట్లో రోజు కనిపించే చిన్న కొత్తిమీర కట్ట విలువ ఎంత ఉంటుంది? మనలో చాలామంది కొత్తిమీరకు కేవలం అలంకారం కోసం మాత్రమే వాడతారు. కానీ అదే కొత్తిమీర మీ ఆరోగ్యానికి, మీ రుచికి, మీ తోటకు ఒక వరం అని మీకు తెలుసా? చిన్న గింజలో పెద్ద చెట్టు దాగి ఉంటుంది అనే సామెత లాగానే చిన్న కొత్తిమీర ఆకులో ఎన్నో అద్భుత ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే కొత్తిమీర గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపిస్తున్నది కొత్తిమీర అన్నమాట. ఈ కొత్తిమీర పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దాని మంచి స్మెల్ అన్నమాట. మంచి సువాసన. వంట ఎంత బాగా చేసినా చివరిలో కొత్తిమీర వేయకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఒక పాత మాట ఉంది, వంటకు కొత్తిమీర జీవితానికి మంచి మనసు ఉంటే అందము 2 రెట్లు అవుతుంది. కొత్తిమీరలో ఏమేమి విటమిన్స్ ఉంటాయంటే విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, కే ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పేదవాడి పోషక సంపద అని గినంగా అంటారనమాట. పేదవాడికి కొంచెం చీప్గా దొరుకుతుంది, ప్లస్ అన్ని రకాల ఔషధ గుణాలు ప్లస్ విటమిన్స్ అందుతాయి అన్నమాట బాడీకి. అందుకోసమని ఇది పేదవాడి పోషక కూర అని గినంగా పిలుస్తారు అన్నమాట. ఇంకపోతే ఒక ఫన్నీ జోక్ చెప్తా. ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి టమాటా ఉల్లిపాయ గొడవ పడుతుంటాయి. టమాటా ఏమంటుంది, నేనే కూరకు హీరో అంటుంది అనమాట. ఎందుకంటే అదే అన్ని కూరలలో ఆల్మోస్ట్ టమాటా వాడతాం అనమాట. టమాటా వేయని కూర ఆల్మోస్ట్ చెయ్యము. ప్రతి దాంట్లో మన ఫ్రిడ్జ్లో ఎనీ టైం టమాటాలు ఉంటేనే మనకు ఏదో ఒక కూర మన కిచెన్లో ఉన్నట్టు అనమాట. అందువల్ల టమాటాకి అంత ప్రాముఖ్యత ఉంది. అదే రకంగా ఉల్లిపాయ గినంగా ఉందన్నమాట. ఉల్లిపాయ లేకపోతే అసలు ఏ కూర ఉండదన్నమాట. ప్రతి దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయ వేయాలన్నమాట. కొంచెమన్నా వేయకపోతే ఏ కూర ఉండదు. అందుకోసమనే ఉల్లిపాయ గినంగా ఇంపార్టెంట్ అనమాట. అయితే అప్పుడు ఉల్లిపాయ ఏమంటే, అది కాదు నేనే హీరో అంటుంది. అప్పుడు కొత్తిమీర వచ్చి మీ ఇద్దరు ఎంత గొడవ పడినా చివరికి నన్ను లేకుండా ఎవరు తినరు అని చెప్పిందంట. ఇకపోతే కొత్తిమీర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఉబ్బడము, అజీర్ణము వంటి సమస్యలు తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇకపోతే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్షక వ్యవస్థ బలపడుతుంది. ఇక చర్మం అయితే చాలా ప్రకాశవంతంగా కనిపించేందుకు సహాయం చేస్తుంది. ఇక విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది అన్నమాట. వేసవిలో కొత్తిమీర నీరు తాగడం వల్ల చాలామందికి మంచి ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే చలువనిస్తుంది కొత్తిమీర, అట్లనే పుదీనైనంగా చలువనిస్తుంది. ఇకపోతే కొత్తిమీరలో ప్రధానంగా 2 విధాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి కూరల్లో వాడుకోవచ్చు, పప్పుల్లో వాడుకోవచ్చు, చట్నీలో వాడుకోవచ్చు, సూపుల్లో వాడుకోవచ్చు. సపరేట్గా కొత్తిమీరతో గినంగా కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర బిర్యానీ ఇట్లాంటివి గినంగా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ కొత్తిమీరతోటి. అదే ధనియాలు అంటే ఈ కొత్తిమీర గింజలతోటి మసాలా, ఏ మసాలా అయినా ధనియాల పొడి లేకపోతే ఏది కాదనమాట. ఇక మసాలా పొడుల్లో వాడుకోవచ్చు, ఇంకా ధనియాలతోటి కషాయం చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య పానీయాల్లో ధనియాలు వాడతారు. ఇంకొకటి మన కడుపు ఎప్పుడైనా ఉబ్బినట్టు అనిపిస్తే కొన్ని ధనియాలు నమిలి వాటర్ తాగినా మన కడుపులో ఉబ్బడం అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఆకు సువాసననిస్తుంది, గింజ రుచినిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ధనియాల పిండి కంపల్సరిగా వేసుకుంటాం కాబట్టి. ఇకపోతే కొత్తిమీరను ఇంటి వద్ద చిన్న కుండీలో విధంగా పెంచుకోవచ్చు. నేను అది తర్వాత ఒక మంచి వీడియో చేసి చూపిస్తా. ధనియాల గింజలు ఎట్లా పోయాలి అనేది. ధనియాల గింజలు అంటే నారు పోసేటైతే ఒక కిటుకు ఉంటుంది, తప్పకుండా పాటించాలి. ఆ రకంగా వస్తేనే మంచి మొలకలు వస్తాయి అన్నమాట. అది నేను తర్వాత ఒక మంచి వీడియో చేసి మీకోసమని పెడతా. వర్షాకాలం వచ్చినప్పుడు ఒక గింజలను నాటుతా, అప్పుడు మీకు తప్పకుండా వీడియో చూపిస్తాను అనమాట. ఎందుకంటే చాలామందికి ధనియాల గింజలు ఎలా నాటుకోవాలో తెలియదు. అది
ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారము గింజలను నాటాలి. ఆ తర్వాత అది ఎలా ఉన్నా నేను చూపిస్తా. కొత్తిమీర మొక్క గురించి ఒక అందమైన మాట ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలను అందిస్తుంది ఈ కొత్తిమీర. ఇంట్లో ఒక కొత్తిమీర కుండీ ఉంటే వంటింట్లో ఎప్పుడు పచ్చదనం ఉన్నట్టే అన్నమాట. చిన్న స్థలం ఉన్నా సరే దీనిని పెంచుకోవచ్చు. పెద్ద స్థలం గినంగా కాదు, చిన్న స్థలం కావాలి. కొంచెం మట్టి అయిపాయ్. కొంచెం మట్టి అంటే ఆ మట్టికి కావాల్సిన పోషకాలు ఇస్తే చాలు, కొత్తిమీర వస్తుందన్నమాట. ఇంకా పోతే మరొక ఫన్నీ జోక్ చెప్తా. ఒక వ్యక్తి మార్కెట్కి వెళ్ళి అడిగాడట, కొత్తిమీర ఎంతమ్మా అని. అమ్మేవాడు 10 రూపాయలు 10 రూపాయలు అన్నాడంట. అతడు ఇంత చిన్న కట్టకు 10 రూపాయలా అని అన్నాడంట. అమ్మేవాడు నవ్వుతూ, అన్నా ఇది చిన్న కట్ట కాదు, వంటకు వచ్చే పెద్ద గౌరవం అన్నాడట. ఇకపోతే కొత్తిమీర గురించి అద్భుతమైన నిజాలు కొన్ని చెప్తా. కొత్తిమీరను వేల సంవత్సరాలుగా వాడుతురు. ప్రపంచంలోని అనేక దేశాల్లో దీన్ని ప్రత్యేకంగా సాగు చేస్తారు. వంటకాలకు సువాసన ఇస్తుంది, రుచినిస్తుంది, అందాన్ని ఇస్తుంది. ఈ 3 ఒకటేసారి ఇచ్చే అరుదైన మొక్క ఈ కొత్తిమీర. కొత్తిమీర చాలా ఈజీగా వంటకాల్లో కలిసిపోతుంది అన్నమాట. ఇకపోతే ఒక మంచి మాట చెప్తా. పువ్వు అందాన్ని ఇస్తుంది, కొత్తిమీర రుచిని ఇస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మన వంటిట్లో సాధారణంగా కనిపించే కొత్తిమీర నిజానికి అసాధారణమైన మొక్క అన్నమాట. ఇది చిన్న ఆకుల్లో పెద్ద రహస్యం దాగి ఉంది. చిన్న కట్టలో పెద్ద రుచి, చిన్న మొక్కలో పెద్ద ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చెట్టు నాటినవాడు నీడనిస్తాడు, కొత్తిమీర పెంచినవాడు ఆరోగ్యాన్ని పంచుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మొక్కల గురించి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొక్కలను ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి, పచ్చదనాన్ని పెంచండి. థ్యాంక్ యూ సో మచ్.